ఇటు అప్డేట్ చూస్తే కేంద్ర ప్రభుత్వానికి మరోసారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా, వ్యవసాయ శాఖ మంత్రులకు లేఖలు రాశారు. వ్యవసాయ యంత్ర పరికరాలపై 12% జీఎస్టీ మినహాయింపు చేయాలని కోరారు. తెలంగాణకు కేటాయించాల్సిన యూరియా పంపిణీ చేయాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన వ్యవసాయ రంగం మన జనాభాలో 65% పైగా జనాభాకు జీవనాధారం అని అన్నారు. అటు రాష్ట్రంలోని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూరియా స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు తెప్పించుకోవాలన్నారు. డీలర్లు ఎక్కువ ధరకు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.